హాజరు కాబోతున్నారు. గతంలో కూడా బండి సంజయ్ ఫోన్లో ట్యాప్ చేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. సిట్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు కదా. బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు ఆశాకిరణం. బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజల యొక్క కాబోయేటువంటి సారథ్యంలో ఈ ప్రభుత్వం తేబోతూ ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తన కుటుంబం సంజయ్ గారిని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు ప్రయత్నం చేసింది. అయినా ఈనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. ఇలాంటి ఒక ఫోన్ ట్యాపింగ్లు ఒక సిగ్గుమాలిన చర్య. ఇది ఒక దుర్మార్గపు చర్య. తన యొక్క తనకున్న వాక్ చాతుర్యాన్ని దెబ్బతీసిన కుట్ర, ఈ రాజ్యాంగ వ్యతిరేకం. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అందరి వ్యక్తులకు చిట్టా మా సంజయ్ అన్న దగ్గర ఉంది. సంజయ్ అన్న యొక్క వాంగ్మూలం ద్వారా ఈ యొక్క కేసీఆర్ కుటుంబం జైలుకోక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈనాడు సిట్ నోటీసులు అనేది రాజ్యాంగపరంగా జరుగుతున్న అంశం. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. ఒక మా హోంమంత్రిగా ఉన్నటువంటి నాయకుడే చట్టాన్ని గౌరవించు సిట్టు ముందుకు వచ్చాడు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా ఈ కేసీఆర్ కుటుంబం మీద ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ను సిబిఐకి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీదక ఎవరెవరున్నారు, ఏమేం చేశారని అన్ని అంశాలు బయటకు వస్తాయి. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మకైన కారణంగానే ఈ యొక్క అంశాన్ని సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది, ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో ఇది సిబిఐకి అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ కూడా గతంలో అందరు అధికారులను వాడుకొని అధికార దుర్వినియోగం చేశారా? కేటీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులు అందరినీ వాడుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ చేశారు. బీఆర్ఎస్ మంత్రిగా కేటీఆర్ గారు ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా చేయనటువంటి పాపము కేటీఆర్ మంత్రిగా చేసిండు. కాబట్టి అందుకే సిబిఐ విచారణ జరిపితే కేటీఆర్ వ్యవహారం బయటికి వస్తుంది. దీంట్లో ఎవరెవరు విన్నారు? ఎంత సిగ్గుమాలిన చర్య అన్న. కుటుంబపరమైనటువంటి భార్య భర్తల యొక్క మాటలు, సంభాషణ వినడం, నాయకుల యొక్క మాటలు వినడం, వ్యక్తిగత యొక్క వాళ్ళ అంశాలను వినడం, ఇంత దౌర్భాగ్యం, ఇంత సిగ్గుచేటు, ఇంత మూర్ఖత్వం, ఇంత మూర్ఖులు, ఇంత ద్రోవులు, సమాజ ద్రోవులు ఎవడరా అంటే ఈ బీఆర్ఎస్ అని చెప్పి, ఈ కేటీఆర్ అని చెప్పి యావత్తు ప్రపంచం, సభ్య సమాజం కోడైకొస్తూ ఉంది. ఇంకా సిగ్గు లేదు, శరం లేదు వీళ్ళకు. ఇంకా బహిరంగంగా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్ని మరోసారి మోసం చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనించారు. ఈ కేటీఆర్ చేసినటువంటి పాప పనులు, కేటీఆర్ చేసినటువంటి తప్పుడు పనులు, అమాయకమైనటువంటి వందలాది మంది యొక్క జీవితాలతో చెలగాటం ఆడుకున్న కేటీఆర్ రేపు కటకటాలు లెక్క పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది.